ఇప్పుడు మీ అందరికీ నేను ఒక వీడియో ఎడిటర్గా, మెంటర్గా, కాంటెంట్ క్రియేటర్గా మాత్రమే తెలుసు. కానీ ఈ స్టేజ్ దాకా రావడానికి 11 years ఆఫ్ హార్డ్ వర్క్, స్ట్రగుల్, ఫెయిల్యూర్స్ అండ్ డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సొంతగా మనీ ఎర్న్ చేయాలనే ఆలోచనతో స్టార్ట్ అయిందే ఈ జర్నీ. 2014లో ఒక బేసిక్ ల్యాప్టాప్ ఉండేది. ఇంటర్నెట్ నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేయాలని చాలా ట్రై చేశా. క్యాప్చర్స్ ఫిల్ చేశా, ఫ్రెండ్స్ని రిఫర్ చేశాను, యాప్స్లో టాస్క్ కంప్లీట్ చేశా, ఇలా చాలా చేశా. కానీ 90% ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ ఫేక్ అండ్ టైం వేస్ట్. జెన్యూన్గా మనీ ఎర్న్ చేయాలని యూట్యూబ్, బ్లాగ్స్, యాప్స్ చాలా ట్రై చేశా. కానీ ఏజ్ చిన్నది, మెచ్యూరిటీ లేదు, నాలెడ్జ్ తక్కువ. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశా, కానీ డౌన్లోడెడ్ కంటెంట్ వల్ల కాపీరైట్ ఇష్యూస్ వచ్చి ఛానల్ టర్మినేట్ అయ్యింది. చాలా బాధ అనిపించింది. కానీ లైఫ్లో ఒక ఫస్ట్ లెసన్ నేర్చుకున్నా. షార్ట్ కట్స్ వర్క్ అవ్వవు, జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టాలని అర్థమైంది. అప్పుడు స్టార్ట్ అయింది నా ఎడిటింగ్ జర్నీ. నా ఫస్ట్ ఎడిట్ ఫేస్బుక్లో బ్లాక్ అండ్ అన్బ్లాక్ ట్రిక్తో స్టార్ట్ అయింది. క్యామ్తేషియా సాఫ్ట్వేర్తో స్క్రీన్ రికార్డ్ చేసి, ఎడిట్ చేసి, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేశా. అవుట్పుట్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. ఎడిటింగ్ అంటే ఇంతేనేమో అనుకున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్, ఫోటోషూట్స్ క్రేజ్ స్టార్ట్ అయింది. నేను కూడా యువరాజ్ సింగ్ ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేసి దాని మీద చాలా హార్డ్ వర్క్ చేసి ఆ పేజ్కి 1,20,000 లైక్స్ తెప్పించా. కానీ 8 monthsకే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల పేజ్ టర్మినేట్ అయింది. అగైన్ డిసప్పాయింట్మెంట్. హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నిటికీ బ్రేక్ ఇచ్చా. బీటెక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లోనే ఫ్రీలాన్స్ వర్క్ స్టార్ట్ చేశా. నా ఫస్ట్ క్లయింట్ దుబాయ్లో ఒక కన్సల్టెన్సీ పేజ్. ఒక 5 minutes వీడియో ఎడిట్కి 300 రూపీస్, పోస్టర్కి 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. కానీ పాకెట్స్ ఇంకా ఎంటీగానే ఉండేవి. ఇంట్లో వాళ్ళతో నా ఫస్ట్ ఎవర్ కెమెరా Canon 700D EMIలో కొనిపించుకున్నా. కాఫీ విత్ సెలబ్రిటీ అని ఒక పాడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేశా. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే డాడ్ జాబ్ కూడా పోయింది. ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ వచ్చాయి. ఈఎంఐ కట్టలేని పరిస్థితి, ఛానల్ కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఈఎంఐస్ కోసం రిలయన్స్లో పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేశా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజ్, ఆ తర్వాత ఈవినింగ్ నుంచి నైట్ 12 వరకు పార్ట్ టైం. 4,500 శాలరీ కోసం. నిద్ర లేదు, లైఫ్లో హోప్ లేదు. పెయిన్ఫుల్ ఫేస్, బట్ ఇట్ షేప్డ్ మీ. కొన్ని మంత్స్ తర్వాత 8,000 శాలరీతో గవర్నమెంట్ కాల్ సెంటర్లో ఫుల్ టైం జాబ్ వచ్చింది. కాస్త హోప్ పెరిగింది. టైం దొరకడంతో మళ్ళీ టెక్ ఛానల్ స్టార్ట్ చేశా. యూట్యూబ్లో ఇంగ్లీష్ ట్యూటోరియల్ చూసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో యూట్యూబ్ ఎలిమెంట్స్, బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ యానిమేషన్ క్రియేట్ చేసా నా ఛానల్ కోసం. అప్పట్లో నాకు నేర్పించడానికి, డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి ఎవరు ఉండేవారు కాదు. అన్ని సొంతంగా నేర్చుకునేవాడిని. ఒక రోజు యూట్యూబ్లో సాయి కృష్ణ గారి వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. ఆయన నెంబర్ సంపాదించి కాల్ చేశా. నా ఎడిట్స్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన సజెషన్స్ నాకు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆనంద్ సాయి ద్వారా నాకు పిక్స్ప్రీ స్టూడియోస్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. మార్నింగ్ 8 నుంచి 2 వరకు పిక్స్ప్రీలో వర్క్ చేయడం అండ్ ఇమీడియట్ గా 3 నుంచి నైట్ 11 వరకు కాల్ సెంటర్ లో ఇలా డబుల్ షిఫ్ట్ చేసేవాడిని. ఒకటే బాడీ, ఒకటే బ్రెయిన్. చాలా స్ట్రెస్ ఉండేది. బట్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్, బిల్స్ అండ్ ఈఎంఐస్ ఇవి నన్ను ప్రతిరోజు వర్క్ చేపించాయి. కాల్ సెంటర్ లో నా స్కిల్స్ చూసి ఏపీ సెక్రటేరియట్ లో RTGS కి ప్రమోట్ చేశారు. కాంట్రాక్ట్ అయిపోయాక పిక్స్ప్రీలో ఫుల్ టైమ్ గా కంటిన్యూ అయ్యా. అక్కడ ఆనంద్, లోకేష్, గురి, హరీష్ సపోర్ట్ తో ఎడిటింగ్, కెమెరా, లైటింగ్ ఇలా చాలా నేర్చుకున్నా. ఈ లెసన్స్ నా కెరియర్ కి ఫౌండేషన్ అయ్యాయి అండ్ నా కాన్ఫిడెన్స్ పెరిగింది. సాయి కృష్ణ గారి సజెషన్ తో యూట్యూబ్ లో ఎడిటింగ్ ట్యూటోరియల్ స్టార్ట్ చేశా. వ్యూస్ 100-200 మాత్రమే వచ్చేవి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. 2,000 సబ్స్క్రైబర్స్ నుంచి 10,000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యా. ఎడిటింగ్ మీద స్కిల్ ఇండియాలోను, అడోబీ ఆఫీషియల్ లోను సర్టిఫికేషన్ కంప్లీట్ చేశా. November 2nd, 2020లో నా ఫారెన్ క్లయింట్ జితేంద్ర గారు నాకు ఒక PC గిఫ్ట్ ఇచ్చారు. అది నాకు అన్ఫర్గెటబుల్ గిఫ్ట్. లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. పాండమిక్ లో కొలీగ్స్ తో కోవర్కింగ్ స్పేస్ స్టార్ట్ చేశా. దానికి మేము పెట్టుకున్న పేరే ప్లానెట్ బి. డెవలప్ చేసుకున్న నెట్వర్క్తో ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ వీడియోస్, వెడ్డింగ్ ప్రాజెక్ట్స్ ఎడిట్ చేసి ఇన్కమ్ పెంచుకున్నా. నెక్స్ట్ 4 months హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ ఎవర్ ఐఫోన్ కొన్నా. ఈసారి ఈఎంఐ లేకుండా. నాకున్న నాలెడ్జ్తో నెక్స్ట్ 8 months డే అండ్ నైట్ కష్టపడి ప్రీమియర్ ప్రో కోర్స్ కోసం వెబ్ డిజైన్ చేశా. కరికులం ప్రిపేర్ చేశా. వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేశా. August 15, 2022 అఫీషియల్గా నా ఛానల్లో కోర్స్ లాంచ్ చేశా. పెద్దగా రెవెన్యూ రాకపోయినా నా ఎక్స్ప్లెనేషన్ చాలా మందికి నచ్చి నన్ను అప్రోచ్ అయ్యి పర్సనల్ ట్రైనింగ్ అడిగారు. అది కూడా స్టార్ట్ చేశా. నెక్స్ట్ ఇయర్ జాబ్, ఫ్రీలాన్సింగ్, పర్సనల్ ట్రైనింగ్ అండ్ యూట్యూబ్ కంటిన్యూ చేశా. ఎర్నింగ్స్ 50,000కి రీచ్ అయ్యాయి. కాన్ఫిడెన్స్ వచ్చింది. పిక్స్ప్రీలో జాబ్ మానేసి ఫుల్ టైం ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశా. క్రాంతి వ్లాగర్, తెలుగు ఎసెట్స్, సాయి కృష్ణ ఇలా చాలా ఛానల్స్కి వర్క్ చేస్తూ వెడ్డింగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ పర్సనల్ ట్రైనింగ్ కూడా కంటిన్యూ చేశా. సాయి కృష్ణ గారి కొలాబరేషన్ వల్ల క్రియేటర్స్ అప్రోచ్ అయ్యారు. రికగ్నైజేషన్ పెరిగింది. ఇప్పుడు నా ఓన్ ఆఫీస్లో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి
మనీ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళని ట్రైన్ చేస్తూ 3500+ ఎడిటింగ్ కమ్యూనిటీని లీడ్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉంటూ యూట్యూబ్లో 1,20,000 సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 1,20,000 ఫాలోవర్స్. ఇవేవి కూడా హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ లేకుండా పాసిబుల్ కాదు. అండ్ బిహైండ్ ఆల్ దీస్ నా కోసం స్ట్రాంగ్గా నిలబడే నా ఫ్రెండ్స్ అండ్ నేను ఏ డెసిషన్ తీసుకున్నా నో చెప్పకుండా నన్ను ముందుకు నడిపించే నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ముఖ్యంగా మా మదర్ లేకపోతే ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ నాట్ లీస్ట్ నా స్టూడెంట్స్. మీరు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. సో మన 4th యానివర్సరీ ఈసారి మీతో సెలబ్రేట్ చేసుకొని మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికే ఈ ఈవెంట్. నా ఎడిటింగ్ జర్నీ 2014లో స్టార్ట్ చేస్తే నాకు ఒక టర్నింగ్ పాయింట్ రావడానికి ఆల్మోస్ట్ 7 years పట్టింది. ఆ గ్యాప్కి రీజన్ టాలెంట్ లేకపోవడం కాదు, అప్పట్లో ప్రాపర్ గైడెన్స్, రీసోర్సెస్ అండ్ మోటివేట్ చేయడానికి ఒక జెన్యూన్ పర్సన్ అయినా లేకపోవడం. ఒక చిన్న ల్యాప్టాప్తో, మనీ లేకపోయినా ఒక బిగ్ డ్రీమ్తో ఈ జర్నీ స్టార్ట్ చేశా. ప్యాషన్, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్తో ఈ స్టేజ్ వరకు వచ్చా. నా 10 years ఆఫ్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకునే స్టూడెంట్, హౌస్ వైఫ్ అండ్ కార్పొరేట్ ఎంప్లాయ్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈజీగా యాక్సెస్ చేయడానికి అఫోర్డబుల్ ప్రైసెస్లో ప్లానెట్ బీని స్టార్ట్ చేశారు. ఈ రోజు నా స్టూడెంట్స్ టాప్ యూట్యూబ్ ఛానల్స్కి ఎడిటర్స్గా వర్క్ చేస్తున్నారు, ఫ్రీలాన్సర్స్గా సెటిల్ అవుతున్నారు అండ్ ఫుల్ టైమ్ ఎడిటర్స్గా జాబ్ సంపాదిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రౌడ్ ఫీల్ వస్తుంది. వాళ్ళ జర్నీలో నా స్మాల్ రోల్ ఉండడం నాకు చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది. నా కోర్స్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ వాట్సాప్ కమ్యూనిటీలో ఉంటారు. పర్సనల్గా సపోర్ట్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటా. ప్రతి ఇండిపెండెన్స్ డే నాకు పర్సనల్గా చాలా స్పెషల్. ప్రతిసారి ఒక రిజల్యూషన్ పెట్టుకొని వర్క్ చేస్తా. ఈసారి మీ వంతు. ఈ రోజు జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి మీ గోల్ని రీచ్ చేయాలి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎర్న్ చేయాలి. మీకోసం కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్ట్ చేయండి, స్టిక్ అవ్వండి అండ్ మీ గోల్స్ని అచీవ్ చేయండి.